డియర్ స్టూడెంట్స్, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మనము 10వ తరగతిలో అన్ని సబ్జెక్టులు మారి ఉన్నాయి. సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించినటువంటి మనకి బుక్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చి ఉన్నాయి. కాబట్టి ఈ సిబిఎస్ఈ సిలబస్లో కొత్తగా మారినటువంటి వాటిల్లో మ్యాథమెటిక్స్ సిలబస్ చూసినట్లయితే మనము 2 సెమిస్టర్లుగా మనకి 2 బుక్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అవి మొదటి సెమ్లో 7 చాప్టర్స్, సెకండ్ సెమ్లో 7 చాప్టర్స్ మనకి ఇవ్వటం అనేది జరిగింది. ఫస్ట్ సెమ్లో ఉన్నటువంటి 7 చాప్టర్స్ ఏమేంటి అని చూసినట్లయితే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్, అలాగే సెకండ్ చాప్టర్ వచ్చేసి పాలినామియల్స్, థర్డ్ చాప్టర్ వచ్చేసి పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అలాగే ఫోర్త్ చాప్టర్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అలాగే ఫిఫ్త్ చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేది మాత్రం ఇచ్చారు. అలాగే సిక్స్త్ చాప్టర్ ట్రయాంగిల్స్, సెవెంత్ చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ అనేటువంటి 7 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అపెండిక్స్లోనేమో ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేటువంటివి ఇచ్చారు. ఇది ఫస్ట్ సెమ్లో ఉన్నటువంటి మనకి 7 చాప్టర్స్. సెకండ్ సెమ్ వచ్చేసరికి మనకి 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, 9th చాప్టర్ వచ్చేసరికి సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, అలాగే 10th చాప్టర్ వచ్చేసరికి సర్కిల్స్, 11th చాప్టర్ వచ్చేసరికి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, అలాగే 12th చాప్టర్ వచ్చేసరికి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, 13th చాప్టర్ స్టాటిస్టిక్స్, 14th చాప్టర్ ప్రాబబిలిటీ, అలాగే అపెండిక్స్ అనేటువంటిది 2 ఇవ్వటం జరిగింది. ఇది సెకండ్ సెమ్ 7 చాప్టర్స్, టోటల్ 14 చాప్టర్స్.